ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా మరియు ఆనందంగా జరుపుకుంటారు. ఇది తెలుగు నూతన సంవత్సర ప్రారంభదినం కావడంతో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు, ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారు. ఈ పండుగ చైత్ర మాస శుక్ల పాడ్యమి రోజున వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని విశ్వసిస్తారు. అందుకే ఉగాదిని సృష్టి కార్తీకం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల కాలచక్ర మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఉగాది రోజున తెలుగువారు ఇంటిని శుభ్రం చేసుకుని మామిడాకు తోరణాలతో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుని పూజ చేస్తారు. పంచాంగ శ్రవణం ఈ రోజు ముఖ్యమైన సంప్రదాయం. ఇందులో భవిష్యవాణిని పండితులు చదివి వినిపిస్తారు. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణ ఉగాది పచ్చడి. ఇది 6 రుచులతో తయారవుతుంది. ఇవి మన జీవితంలోని అనేక అనుభూతులను సూచిస్తాయి. 1 తీపి, బెల్లం, ఆనందం. 2 పులుపు, చింతపండు, సవాళ్ళు. 3 కారం, మిర్చి, కోపం. 4 వగరు, నిమ్మ, మామిడి, ఆశ్చర్యం. 5 ఉప్పు ఓ భయం. 6 చెడు, వేప పువ్వు, దున్హకం. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి మన జీవితంలోని అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది రోజు కొత్త కార్యాలను ప్రారంభించడానికి శుభముగా భావిస్తారు. వ్యాపారులు కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. విద్యార్థులు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కొందరు పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు కూడా ఈ రోజునే చేయడం ఆనవాయితీ. ఈ రోజు బంధువులు, మిత్రులు ఒకరికొకరు శుభ ఉగాది అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఇది కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు, శుభ పరిణామాలకు సూచిక. ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుని కొత్త సంవత్సరాన్ని ఆశీర్వాదాలతో ప్రారంభించాలి. మీకు, మీ కుటుంబానికి శుభ ఉగాది.